హలో అండి అందరికీ. నేనొచ్చేసి ఈ వీడియోలో టమాటా రైస్ ఈజీగా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. సో, మిస్ కాకుండా లాస్ట్ వరకైతే చూడండి. ముందుగా అయితే రైస్ వాష్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. కొలత అంటూ ఏం లేదు. మీరు డైలీ ఎలాగైతే అన్నం వండుకుంటారో అలాగే వండుకోండి సపరేట్‌గా. తర్వాత వచ్చేసి టమాటోస్ అయితే తీసుకోవాలి. టమాటోస్ వచ్చేసి ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి 10 తీసుకోండి. ప్లస్ 1 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. మా ఇంట్లో 2 మెంబర్సేమే కాబట్టి నేను 4 తీసుకొని ప్లస్ 1 ఏసాననమాట. టమాటోస్‌నేమంటే బాగా కట్ చేసేసి ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు. కనిపిస్తుంది గదా! ఇలాగ పడితే బాగుంటుంది తినేటప్పుడు కొంచెం కనిపిస్తూ. ఆనియన్స్ ఏమో 1 తీసుకున్నాను. మిర్చి ఏమో కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ కారప్పొడేస్తాననమాట. కారప్పొడేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని మిర్చి అయితే కొంచెమే ఏశాను. టమాటో రైస్‌కి కొంచెం మసాలా యాడ్ చేసినా బాగుంటుంది. సో, అందుకని నేను చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ తీసుకున్నాను. మేమిద్దరం 2 మెంబర్స్‌మే కాబట్టి కొంచెమే తీసుకున్నాననమాట. నెక్స్ట్ అల్లం పేస్ట్‌కి రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ రెడీ చేసుకునేలోపు అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకైతే నేను పాన్ పెట్టేసి ఆయిలేసేసి కొంచెం నెయ్యయితే వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని. ఇంక దాంట్లో వచ్చేసి చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవైతే వేసేసి కొంచెం సేపు అట్లా ఇట్లా వేపుతున్నాననమాట. ఇవి వేసిన ఒక 1 మినిట్ తర్వాత మిర్చి కూడా వేశాను. సో, మిర్చి కూడా వేసి అలా ఇలా కలిపుతున్నాననమాట. మిర్చి అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే వేశాననమాట. సో, ఆనియన్స్ అయితే కాసేపు కొంచెం రెడ్‌గా వచ్చేంత వరకు కొంచెం సేపు వేపాలి. ఈ ఆనియన్స్ వచ్చేసి ఏంటంటే మేమిద్దరమే కదా! అందుకని 1 ఆనియన్ తీసుకున్నాను. అంటే ఎక్కువ తీపొస్తుంది. ఆనియన్స్ వేసుకోవాలి అనుకున్న ఎక్కువ ఆనియన్స్ కూడా ఏసుకోవచ్చు. ఈ ఆనియన్స్ వచ్చేసి ఎర్రదాలుగా వచ్చాక మనం పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు అలాగిలా కలిపుతూ ఉండండి. ఆ తర్వాత వచ్చేసి ఇలా వస్తుంది కదా! దీంట్లో మనమైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేశాననమాట. కొంచెం హెల్త్‌కి మంచిదని చెప్పి. సో, మీరు ఏ సాల్ట్ అయినా ఏసుకోండి. తగినంత ఉప్పు అయితే వేసుకోండి. చూసారు కదా! ఆనియన్స్ ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయాయి. సో, ఇంకిప్పుడొచ్చేసి మనం పక్కన పెట్టుకున్న టమాటో గ్రేవీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి టమాటో గ్రేవీ కదా! బాగా ఉడకాలి కదా! సో, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువుంటేనే బాగుంటుందనమాట. బాగా ఉడకాలి కదా! సో, ఈ ఆయిల్ అనేది బయటికొచ్చేంత వరకు ఆయిల్ కనిపించేంత వరకు దీన్ని బాగా ఉడకపెట్టాలనమాట. బాగా మగ్గపెట్టాలి. పసుపయితే చిటికెడే వేయండి. ఏయకపోయినా పర్లేదు. బట్ కొంచెమైనా ఏస్తే హెల్త్‌కి మంచిది కదా! సో, అందుకని చిటికెడైతే వేయండనమాట. సో, చూసారు కదా! కాసేపటికి ఒక 10 మినిట్స్ కల్లా ఇలా వచ్చేస్తుంది. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో. ఇలా వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చాలనమాట టొమాటో గ్రేవీని. సో, లాస్ట్‌కి ఇలా కలపెడుతూ ఉండండి. లేకపోతే అడుగంటుకొని మాడిపోతుందనమాట. లాస్ట్‌లో 1 స్పూన్ కారప్పొడైతే యాడ్ చేశాను స్పైసీనెస్ కోసం. ఈలోపు మనం ఏం చేస్తామంటే, మనమైతే రైస్ ఉడకపెట్టుకొనున్నాం గదా! అది ఏసే ఒక 1 మినిట్, 2 మినిట్స్ ముందు ప్లేట్‌లో పెట్టుకొని చల్లార్చుకొని అప్పుడైతే పొడి పొడిగా బాగొస్తుంది. సో, ఆ పక్కన పెట్టుకున్న రైస్‌ని గూడా తీసుకొని గ్రేవీలో అయితే ఏసేసి బాగా కలదిప్పాలి. ఇలా చేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. మనం ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు, అంటే టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే హాఫ్ అన్ అవర్‌లో అయితే ఫినిష్ అయిపోతది టమాటా రైస్ కూడా. చాలా అంటే చాలా టేస్ట్ గూడా ఉంటుందనమాట. సో, చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, నాకు ఆ జీడిపప్పులంటే ఇష్టమనమాట టమాటా రైస్‌లోకి. అందుకని నేను మళ్ళీ పక్కన నెయ్యిలో ఏయించుకొని లాస్ట్‌లో కలుపుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగొచ్చింది. మీరు గూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి సరేనా సింపుల్‌గా. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.